హాయ్ అందరికీ, వెల్కమ్ టు శ్రీ లలిత క్రియేషన్స్. నా పేరు శిరీష అండి. నేను హైదరాబాద్లో క్యాటరింగ్లో వర్క్ చేస్తాను. ఇప్పుడు నేను కట్ చేస్తున్నవి దోసకాయలు అనమాట. దోస ఆవకాయ పెట్టడానికి ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఇలా నేను షూట్ చేసి పెట్టడం ఇప్పటి వరకు దేవుళ్ళతోటి ఏదో షార్ట్స్ అలా పెట్టాను. ఫస్ట్ టైం ఏదో పెట్టాలి అనేసి అనిపించింది. అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను కట్ చేస్తున్న ఈ దోస ఆవకాయ చాలా బాగుంటుందండి. హైదరాబాద్లో చాలా ఫేమస్ ఇది. కట్ చేసిన ముక్కలు చిన్న చిన్నగా అలా మొత్తం చిన్నగా కట్ చేసి బేషన్లో వేసుకున్నాను. ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, మెంతు పొడి, పసుపు. సారీ, వెనకది ముందు చెప్తున్నానని ఏమనుకోకండి. పసుపు వేసాను కదా ఫస్ట్, తర్వాత మెంతిపొడి వేసాను, తర్వాత ఆవపొడి వేసాను. ఆవపొడి వేసిన తర్వాత ఇంకా కొంచెం సరిపోలేదనేసి కొంచెం పసుపు వేసాను. మళ్ళీ రుచికి సరిపడగా ఉప్పు అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మీకు అలా చూపిస్తున్నాను చూడండి. క్యాటరింగ్లో ఇంకా అన్నీ ఉంటాయి కదండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను. ధనియాల పొడి వేసాను, జీలకర్ర పొడి వేసాను. అన్నీ అలా వేసేసి లాస్ట్లో కారం వేసాను. కారం మన స్పైసీకి సరిపడగా వేసుకోవాలండి. ఇదేమీ అంటే పచ్చడి అంటే కొలత కదా అనేసి అంటారు. క్యాటరింగ్లో కదండి, మాకు సుమారు తెలిసిపోతుంది అనమాట. అవి 2 కేజీల దోసకాయలు అనమాట. అన్ని సరిపడగా మసాలాలన్నీ వేసిన తర్వాత ఆయిల్ వేసుకోవడానికి లైట్గా హీట్ చేసిన ఆయిల్ని కడాయిలో ఉంది మీకు చూపిస్తున్న ప్రకారంగా అక్కడ బేషన్లో పెట్టుకున్నాను. ఆ గరిటెతోటి ఒక సుమారుగా 3-4 గరిటెలు పోసుకున్నానండి. పోసిన తర్వాత అదంతా మిక్స్ చేసి, వీడియోకి ముందు కొంచెం స్కిప్ అయింది. ఆల్రెడీ అంతకుముందే ఒక 2 గరిటెలు ఆయిల్ పోసేసాను. తర్వాత మళ్ళీ ఇంకా ఒక గరిటెన్నర అట్లా 2 గరిటెలు ఆయిల్ వేసాను. అదంతా అలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఆ నైట్ అలా రెడీ చేసి పెట్టుకొని మార్నింగ్ పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అద్భుతం కూడా ఉంటుంది. వీలైతే ట్రై చేయండి.